బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధితుల్లో మరొకరు కారు దిగారు. గులాబీ పార్టీకి విధేయుడిగా, కేసీఆర్ కి నమ్మకస్తుడిగా ఎంతో కష్టపడి పనిచేసిన కంచల్ర చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర మనోవేదనతో పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో అస్తం కండువా కప్పుకున్నారు. ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామగా అందరికీ సుపరిచితుడైన కంచల్రకు మల్కజ్గిరి లోక్సభ సీట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా పెద్దఊర మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కంచల్ర చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. తొలుత యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రత్యేక తెలంగాణ కోసం తన గలం వినిపించారు. అప్పట్లో కాంగ్రెస్ తెలంగాణ ఫోరంలో సభ్యుడిగా కూడా ఉన్నారు. 2014 ముందు కేసీఆర్ ఆహ్వానంతో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఇబ్రాహీంపట్నం నుంచి కారు గుర్తుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు చంద్రశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత క్రమంగా కేసీఆర్ కంచల్రను దూరం పెట్టడం ప్రారంభించారు. కనీసం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఆయన్ను వెళ్లకుండా కట్టడి చేశారని సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత చాలా సార్లు కంచల్రకు కేసీఆర్ వేరే పదవి ఇస్తారని హామీ ఇచ్చి మోసం చేశారని కూడా అంటుంటారు. ఎంతో సీనియర్ లీడర్ అయినా ఆయన్ను కాదని అప్పుడే పార్టీలోకి వచ్చిన వారికి కూడా ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. అయినా ఇవన్నీ భరిస్తూ పార్టీ వెంటే నడిచారు కంచల్ర. ఎక్కడా ఎవరిని కనీసం పల్లెత్తు మాట అనకుండా, తన అసంతృప్తిని కూడా బయట పెట్టకుండా పార్టీ కోసం ఎంతో నమ్మకంగా పనిచేశారు. చివరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి మరోసారి మోసం చేశారు కేసీఆర్. సిట్టింగ్లకే టికెట్లని చెప్పి నోముల బడ్జెట్ కే మరోసారి అవకాశం ఇచ్చారు. ఇలా పదే పదే కేసీఆర్ నమ్మించి మోసం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు కంచల్ర. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో గతంలో అనుబంధం ఉండడం, అగ్రనేతలతో సన్నిహిత సంబంధాల దృష్ట్యా మళ్లీ ఆయనకు కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం వచ్చింది. దీంతో ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు కంచల్ర. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో అస్తం కండువా కప్పుకున్నారు. ఆయన్ను మల్కజ్గిరి ఎంపీ సెగ్మెంట్ నుంచి అభ్యర్థిగా పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ తమకు అదనపు బలమవుతారని కూడా పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. తన మామ కోసం అల్లు అర్జున్ ప్రచారానికి ఖచ్చితంగా వస్తారని, దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఇది మంచి బూస్టింగ్ ఇస్తుందని పార్టీ భావిస్తుందట. దీంతో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లేనని పార్టీ నేతలు చెప్తున్నారు. అటు ఆయన సొంత జిల్లా ఉమ్మడి నల్గొండలోని భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ ఆయన పేరు వినిపిస్తోంది. మొత్తంగా ఎంతో కాలం నుంచి చట్టసభలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న కంచల్రకు ఈసారి అన్ని కలిసొచ్చి లోక్సభకు వెళ్లే యోగం వరిస్తుందేమో చూడాలి మరి.